సీదా గ్రామ పంచాయతీలకు 85 పైసలు మీ అకౌంట్లకు రావాలి. 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి. 5 పైసలు మరి జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు, గ్రామాలను బాగు చేసే ప్రభుత్వాలు. ఒకరితోనొకరు కలిసి నడవాలన్న ఉద్దేశంతో ఈ 5 అంచెల ప్రభుత్వాన్ని పెట్టినారు. అందులో చాలా చోట్ల నేను ఒకటి చూస్తూ ఉంటా. నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసాను. ఒకటి చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇది అయిపోగానే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఎంపీటీసీ ఎలక్షన్లో మన సోదరుడు ఎవడెవడు గెలుస్తాడు. గెలవగానే ఎంపీటీసీ గారు ఏమంటారు, అరే సర్పంచ్ ఒక ఊర్లో గెలిచిండు, నేనేమో 3 ఊర్ల మధ్యలో గెలిచిన, నేను పెద్దోడిని, నాకు గ్రామ పంచాయతీలో కుర్చీ అయ్యారా, నాకు ఇది ఎక్కడ లెక్క అంటాడు. ఇది ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అసలు సర్పంచ్ పని ఏంది గ్రామ పంచాయతీలో, అట్లాగే ఎంపీటీసీ గారి పని ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నేను మీకు చెప్పిన రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే 85 పైసలు గ్రామ పంచాయతీకి, 10 పైసలు మండల పరిషత్కు, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతాయి. మరి ఆ పైసలు కూడా ఖర్చు ఎక్కడ పెడతాం, మళ్ళీ గ్రామాలలోనే పెట్టాలి. అందుకే మనకు అదొకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, ఏమని, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది. వా, అంబికా వానికి నేను ఎంత మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆయన నాకేమైనా కొన్ని పైసలు కూడా ఇవ్వాలి, గంత మార్కెటింగ్ చేస్తున్నాను. ఓ గట్లాగే అనుసంధానం ఏదైతే ఉన్నదో గ్రామానికి మండలానికి అనుసంధానం ఎవరు అంటే ఎంపీటీసీ గారు. ఎంపీటీసీ గారి పని గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడు కాదు. మండలంలో వచ్చే 10 పైసలలా ఎన్ని కొన్ని పట్టుకురావాలి మా ఊరికి, పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ ఎక్కడ ఖర్చు పెడుతుంది, నేను దానికి ఎట్లా తోడేయాలి అనే ప్రయత్నం చేయాలి. అట్లాగే సేమ్ జిల్లా పరిషత్లో, జిల్లా పరిషత్ కూడా ఒక 5 పైసలు వస్తాయి కదా ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆ పైసలను మండలానికి తెచ్చే బాధ్యత, మండల పరిషత్ అధ్యక్షునితో కొట్లాడకుండా మండలానికి తెచ్చే బాధ్యత అనుసంధానకర్త ఎవరు, జెడ్పీటీసీ గారు. గట్లా ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ కుర్చీలో లొల్లి ఉండదు. ఇక లేకపోతే సర్పంచ్ గారికి వచ్చే 5 ఏళ్ళు ఇదే లొల్లి ఉంటుంది. ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచ్లందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు, ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు, మీకేమి ఇస్తారు వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళ వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకు దోసుకునేందుకు సరిపోతలేదు. ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు, ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ చుట్టూ ఇలా భూములు బంగారం అయినాయి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్నుపడ్డది రేవంత్ రెడ్డి. కన్నుపడి, ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నుపడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనులకు ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9,300 ఎకరాలు, నేను చెప్పినట్టు 100 కోట్లు వేసుకుంటే ఎకరం 9 లక్షల కోట్లు, పోనీ 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 5 లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసిండు ఎరికిన వాటిని. గతంలో మన ఉన్న ప్రభుత్వాలు 1956 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు? ఇగో ఈ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన పట్టుకరమ్మంటే నేను పట్టుకొచ్చిన, అమరరాజా అనే పరిశ్రమ 400 ఎకరాలు ఇచ్చిన, ఇస్తే భూములు ఇస్తాం. అది కూడా ఎంతకి ఇస్తాం, బయట మార్కెట్ల నిజానికి ధర ₹1,00,00,000 ఉంటే ఎకరం వాళ్లకు 20 లక్షలకు 25 లక్షలకే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పరిశ్రమలకు అడ్డికి పావు షేరుకే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం. అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎరికేనా, వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చు. అట్టిగా ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి 30 పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట, మాల్స్ కట్టుకోవచ్చట, ఏదన్నా కట్టుకోవచ్చట. అసలు ఇచ్చిందెందుకు భూములు? మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడో పోయింది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసిండు.
ఇవన్నీ మీకు మళ్ళా ఎప్పుడైనా వివరంగా చెప్తాం కానీ ఎందుకు చెప్తున్నా ఇదంటే ఆయన ధ్యాస అంతా గది. ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని నన్ను? ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ గులాబీ జెండా. 6 గ్యారంటీలు ఏమైనాయి, 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ ఓడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు, చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్. వాళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, పెద్ద పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి. నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులైనారు, మీరే గట్టిగా కొట్లాడినారు. మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ, బొంద పెడతావు మమ్మల్ని, మేమున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది గులాబీ జెండా అని చెప్పి మరి కాలరెగరేసి కొట్లాడింది మీరు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, జనవరి మాసంలోనే మరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దయచేసి గెలిచిన సర్పంచ్లను నేను కోరుతున్నా, ఓడిపోయి దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళని కూడా నేను కోరుతున్నా, ప్రతి గ్రామం నుంచి ఉండే నాయకత్వాన్ని నేను మరి జనార్దన్ రెడ్డి గారిని, మనోహర్ అన్నని కూడా కోరుతా ఉన్నా. మీరు దయచేసి ప్రతి గ్రామంలో మనకు చాకులు లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా పెట్టండి, వార్డుల వారీగా ఇన్ఛార్జీలు పెట్టండి. ఎవరైతే కూడా అదే పోరాట స్ఫూర్తి వాళ్ళు చూపెట్టిన తోవ, గ్రామాలలో మీరు చూపెట్టిన తోవ మున్సిపాలిటీలో కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొల్లాపూర్ గాని, మహబూబ్ నగర్ గాని, దేవరకద్ర గాని, జడ్చర్ల గాని, కల్వకుర్తి గాని, కొడంగల్ గాని అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా మనం ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరి లక్ష్యం ఒకటే, మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు, తొందరలోనే వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా హాజరు కావాలా, తొందరలో మళ్ళీ కలుసుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి సాయంత్రం దగ్గర 4 అవుతున్నా ఇంత ఓపికగా ఉన్నారు. దయచేసి ఇంత ఓపికగా ఉన్న ఇంకొక 20-30 నిమిషాలు ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకు గెలిచిన సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం చేసే కార్యక్రమం. ఓన్లీ సర్పంచులు దయచేసి వాళ్ళు రావాలి తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఫోటోల కోసం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే అది వాళ్లకు అగౌరవం అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని మళ్ళొక్కసారి కోరుతూ జై తెలంగాణ. గట్టిగా ఆకలి అవుతుంది నాకు కూడా తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అదే పాట ఎవరే పాట అసలు కథ ఇప్పుడే ఉందిరా నాయన.